భారతదేశ ప్రధాన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఈ నెల 1వ తేదీన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడాన్ని వ్యతిరేకిస్తూ మునుగోడు మండల కేంద్రంలో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 7, 8, 9వ తేదీలలో నిర్వహించే సామాజిక చైతన్య దీక్షల కడపత్రాలను ఆవిష్కరించారు. జాతీయ మాల మహానాడు జాతీయ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సైదులు పాల్గొని మాట్లాడారు. జాతీయ స్థాయిలో మాల మహార్ అనుబంధ కులాల సర్వతోముఖ అభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని, దళితుల విభజన ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పును ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని గతంలో చెప్పిన కోర్టులే మరల ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానిపై సుప్రీంపై ధ్వజమెత్తారు. కలిసిమెలిసి ఉన్న మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మాలలు కాంగ్రెస్ పార్టీని ఒక కుటుంబం పార్టీగా భావిస్తూ ముందుకు పోతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వడం సమంజసం కాదని, రేపు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు నాయకులు పెరుమాళ్ల ప్రమోద్ కుమార్, మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లపు బాల శివరాజు, మండల అధ్యక్షుడు చలిచీమల యాదగిరి, బొల్లు సైదులు, జంగిలి నాగరాజు, పెరుమాళ్ల ప్రణయ్, ఈదా ప్రవీణ్, ఈదా పవన్, బొల్లు శ్రీను, బసవనగర రాము, నిరుడు రవివర్మ, ముచ్చిపోతుల పవన్, గోలి రాములు, చింతపల్లి సాగర్, గోలి మహేందర్, చింతపల్లి వంశీ, జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణ మీద చేసినటువంటి ఏదైతే తీర్మానం చేశారో ఆ నిర్ణయాన్ని దళిత జనాలంతా వ్యతిరేకించేటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఎందుకంటే గతంలో పివి రావు గారు ఉద్యమం లేపినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తప్పు అని చెప్పి నిర్ధారణ చేసి తప్పు అని చెప్పి మనకు తీర్పు ఇచ్చినప్పటికీ మళ్ళీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రయత్నం చేసి ఇలా సుప్రీంకోర్టుతోటి వర్గీకరణ రాష్ట్రాలకు అనుకూలంగా ఉంది అని చెప్పడం ఎంత అవమానకరం. సుప్రీంకోర్టే 2 విధాలుగా చెప్తే న్యాయస్థానంలో ఉన్నటువంటి నమ్మకం పోయింది ఇవాళ సుప్రీంకోర్టు మీద, న్యాయ వ్యవస్థ మీద. అందుకనే ఈ విషయాన్ని ఖచ్చితంగా మళ్ళీ మేము అప్పీల్ చేసి మళ్ళీ సుప్రీంకోర్టు 9 సభ్యులతోటి కూడినటువంటి న్యాయస్థానాన్ని మేము కోరుకుంటూ ఉంటాం. అదేవిధంగా సామాజిక ఉద్యమాల కోసం, సామాజిక చైతన్యం కోసం మేము 6, 7, 8, 9 తేదీలలో చెలో ఢిల్లీ ప్రోగ్రాము పెట్టి మేము సామాజిక చైతన్య సదస్సులు, దీక్షలు ఏర్పాటు చేయడం జరిగినది. ఇప్పుడు మనవాద చేతుల్లో మనధర్మ శాస్త్రాన్ని తీసుకురావడం కోసం బీజేపీ కుట్రపూరితంగా చేస్తూ ఉన్నది. కాబట్టి మేము ఈ సామాజిక ఉద్యమాలు చేయడం మొదలుపెట్టినాము. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అడ్డుకొని తీరుతాము. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మాలలకే సొంతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, మాలలు మా సొంత పార్టీగా గుండెల మీద ఎత్తుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పటికీ ఇవాళ ముఖ్యమంత్రి గారు మేము ఆర్డినెన్స్ తెచ్చి, గవర్నర్ గారి ఆమోదంతో ఆర్డినెన్స్ తెచ్చి మేము ఇంప్లిమెంట్ చేస్తామనేది చాలా బాధాకరమైన విషయము. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాము, ఇవాళ మాలలు మాత్రమే మిమ్మల్ని భుజానాలు వేసుకొని గెలిపించడం అనే విషయము మీరు మర్చిపోయారు. ఈరోజు మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా మాదిగలు మొత్తం బీజేపీకి సపోర్ట్ చేసినప్పటికీ మాలలు మేము ప్రెస్టేజ్గా తీసుకొని మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని పనిచేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సీట్లు తేవడం జరిగినది. అయినా కానీ మీరు ఒక మాదిగలకు మీరు మద్దతు తెలుపుకుంటూ సామాజిక న్యాయం లేకుండా మేము ఆర్డినెన్స్ తెస్తామంటే జనగణన లేకుండా మీరు ఎట్లా తెస్తారు? జనాభా ప్రాతిపదిక ప్రకారము మీరు విభజన ఏమైనా చేయదలుచుకుంటే మీరు చేయాలి, కానీ మేము ఆర్డినెన్స్ తెచ్చి మొత్తం ఏబిసిడి వర్గీకరణ చేస్తారంటే ఏబిసిడి వర్గీకరణ మొత్తం దానికి సంబంధించిన విషయం ముఖ్యమంత్రి గారికి అవగాహన లేకపోయి ఉండొచ్చు. బహుశా కొత్తగా ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయనకు ఇంతకుముందు మంత్రి పదవులు కింద చేసిన అనుభవం కింద పెద్దగా లేదు కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి అయి మేము ఏదంటే అది నడుస్తుందనే ఒక ఉద్దేశంతో ఉండడేమో అనుకుంటున్నాము. కానీ జనగణన చేయకుండా వర్గీకరణ విషయాల మీద ఏలు పెడితే మాత్రము భవిష్యత్తులో రేపు స్థానిక సంస్థలలో